ఈరోజైతే ఫస్ట్ టైం అయితే ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి మామిడికాయ పచ్చడి అయితే ముక్కలుగా అయితే కోసుకొని వీటి మీద కొట్టిన కారం పొడి వేసి ఉప్పు కారం వేసి టేస్ట్ అయితే చేస్తే టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బా ఎంత పైసగా ఉన్నాయో టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి అబ్బా మామిడికాయ ముక్కలు అయితే. తర్వాత అయితే మేమైతే ఫ్రిడ్జ్లో మామిడికాయ ముక్క చూసి ఇలా కోసుకొని తిన్న తర్వాత ఇక కొంచెం అయితే గోపి పువ్వు అయితే కట్ చేసిన గోపి పువ్వు అయితే ఉంది. దీన్ని అయితే వెరైటీగా ఏమన్నా చేద్దామని ఇక గోపి పువ్వునైతే మసాలాలు వేసి కార్న్ఫ్లోర్ వేసి ఇలా డీప్ ఫ్రై చేసి కలమాకు చల్లి టేస్ట్ అయితే చేద్దామని ఇలా రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకుంటే దీని టేస్ట్ ఎలా ఉందో అని ఒక ముక్క తీసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉందబ్బా. కూర కంటే నిజంగా ఇలా డీప్ ఫ్రై చేసి తింటే మసాలాతో అబ్బా టేస్ట్ అయితే భలే ఉంది. ఉట్టిదే ఇలా మేమైతే కూర్చొని వేడి మీద అందరము ఒక ప్లేట్లో అయితే ఉన్నదే కొంచెం ఆ కొంచెం ఒక ప్లేట్లో వేసుకొని తింటే టేస్ట్ చూస్తే ఇది అసలు బాగుండదు అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఇలా డీప్ ఫ్రై తినడం అయితే ఒక ముక్క చిన్న ముక్క తీసుకొని తింటే టేస్ట్ మళ్ళీ ఇంకో ముక్క తినాలి అని అనిపించింది. ఇలా ఒక ముక్క తర్వాత ఒక ముక్క టేస్ట్ తింటూ ఉంటే చాలా నచ్చింది నాకైతే. ఇక మొత్తం మీద అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తింటూ ఇలా లాస్ట్ వరకు అయితే మసాలా గిడ వదలకుండా తినేసిన నేనైతే. అందరికీ చాలా నచ్చింది ఇలా డీప్ ఫ్రై. నిజంగా గోపి పువ్వుతో ఇలా డీప్ ఫ్రై ఇంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు. అయితే ఈసారి అయితే గోపి పువ్వునైతే ఎక్కువ తెచ్చుకొని ఇలా తినాలనిపించినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే భలే నచ్చుతుంది. అసలు గోపి పువ్వు నేను తినదానికే నాకైతే చాలా నచ్చింది. ఇక తినే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంటుంది. ఇంకా చికెన్ ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటివి అయితే ఇంకా ఇష్టపడి తింటారు చేసి పెడితే. మొత్తం మీద అయితే గోపి పువ్వు ఫ్రై డీప్ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. ఈరోజు మొత్తం గోపి పువ్వు మసాలా పువ్వుతో పాటు మసాలా గిడ చూడండి ఎంత టేస్ట్ ఉంది. మా నాన్నగారి గిడ చాలా ఇష్టంగా తింటుండేది అయితే వాడికి గిడ చాలా నచ్చింది. చిన్నపిల్లలు ఇష్టంగా ఉంటేనే తింటారు వాళ్ళు. ఎంత బాగుంటే వాడంత ఎంతలా ఇష్టంగా తింటాడు. అసలు నేనే తినని దానికంటే నాకే ఇంత నచ్చింది. ఇక గోపి పువ్వు తినే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది దీని రుచి. ఈరోజైతే మొత్తం మీద మా మర్దలు పిల్ల చేసిన గోపి పువ్వు ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి అయితే నేనైతే దీన్నైతే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేస్తా. నేనైతే మొత్తానికి ప్లేట్లో ఉన్న మసాలా మొత్తం ఖాళీ చేసినాం. చూడండి గోపి పువ్వు కొంచెం ఇంకొంచెం ఉంటే మసాలా వేసి టేస్ట్ అయితే భలే చేస్తుంటిమి. కాకపోతే కొంచెం ఉన్నందుకు ఉన్న కాడికి టేస్ట్ చేస్తే భలే కుదిరింది. ఇక మా తమ్ముడు దీని టేస్ట్ బాగుందని కొన్ని పల్లీలు వేయించి తెస్తానని మళ్ళీ పల్లీలను అయితే ఇలా డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం అయితే వేసిండు. చూడండి నూనెలో డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం వేడి మీద పల్లీలు తెస్తే టేస్ట్ అయితే చేస్తే ఇవి కూడా చాలా బాగున్నాయి. అయితే పల్లీలు కూడా గోపి పువ్వుతో పాటు వీటి రుచి కూడా చాలా బాగా నచ్చింది. ఇక ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా ఏదన్నా ఉంటే ఇలా చేసుకొని తింటే భలే ఉంటుంది కదా. ఈరోజు మేము అలానే వీటిని అయితే టేస్ట్ అయితే చేస్తున్నాము. చూడండి వేయించిన పల్లీలు కూడా ఉప్పు కారం వేసేసరికి టేస్ట్ అయితే భలే ఉన్నాయి అబ్బా. నూనెలో ఇవి వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే ఇంత టేస్ట్ ఉందబ్బా అంటే అంత టేస్ట్ ఉంది. ఇవి అయితే ఉట్టి పల్లీలు వేయించి తింటూ ఉంటాము మనం ఎక్కువ శాతము. కానీ అప్పుడప్పుడు ఇలా నూనెలో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఈ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. మా నాన్నగారు కూడా వీటిని అయితే ఇష్టపడి తింటున్నాడు ఉప్పు కారంతో. మరి మేమందరం అయితే ఈరోజైతే ఇలా మామిడికాయ పచ్చళ్ళు కోసి ఉప్పు కారం జల్లి దాని టేస్ట్ బాగుంది. అలాగే గోపి పువ్వు ఫ్రై డీప్ ఫ్రై కూడా చాలా బాగుంది. మసాలా పల్లి ఈరోజైతే ఈ మూడింటిని అయితే టేస్ట్ చేస్తే భలే ఉందబ్బా వీటి రుచి అయితే. మొత్తం మీద అయితే ఈరోజైతే ఈ 3 రుచులు అయితే చాలా బాగా నచ్చింది. చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి.
మరి నా వీడియో పూర్తిగా చూసి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.